ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని చిన్నారి ఆచుకుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. 10 రోజులైనా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇటు కిడ్నాప్, అటు అడవి జంతువుల దాడి, 2 యాంగిల్స్ లో కూడా చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించారు. అయినా ఏమాత్రం పాపజాడ తెలియలేదు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ ఇలా దాదాపు 200 మంది పాపను వెతికే ఆపరేషన్ లో పాల్గొన్నారు. తల్లిదండ్రులతో పాటు తోటలో పనికి వచ్చిన కూలీలను సైతం విచారించారు. అనుమానితుల కాల్స్ పరిశీలించారు. అయినా పాప ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు, అధికారులకు ఏం చేయాలనే దానిపై అర్థం కావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సునీత. ఏదైతే తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ రోజుకు 11 రోజులైంది. పోలీసులు ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొత్తగా పోలీసులు ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడితే కనీసం మిస్ అయిన చిన్నారుల కుక్కను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు తమ ప్రతాపాన్ని మీడియా మీద చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి దగ్గర మీడియా బృందం ఉందో అక్కడికి వచ్చి తిని రూరల్ సిఐ కృష్ణమాచార్య, మీరందరూ ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరు రావద్దు, ఇక మీ వల్ల మాకు ఆటంకంగా ఉంది, అవసరమైతే మేము కూంబింగ్ ఆపేస్తామని కూడా చెప్పారు. అధికారికంగా మనం అదే అడిగాం. మీరు కూంబింగ్ ఆపేస్తున్నట్టు అధికారికంగా చెప్పండి అంటే ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది, టెక్నికల్ కోణంలో ఆలోచిస్తామని చెప్తున్నారు. అంటే 11 రోజులు గాలించారు, ఏమీ దొరకలేదు. ఏదైనా పురోగతి ఉంది అంటే అటవీ శాఖకు చెందిన హనుమాన్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఏదైనా పురోగతి ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి కొండపైకి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతే తప్ప ఇటు ఎస్టీఆర్ఎఫ్ బృందం కానీ ఇటు పోలీసులు 150 మంది పోలీసులు పనిచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ తెలకి చెప్తుంటే కింద స్థాయిలో ఎస్ఐ స్థాయి అధికారి ఇక్కడి నుంచి మీడియా వెళ్ళిపోతే మాకు ఆటంకం తొలగిపోతున్న ధోరణిలో మాట్లాడడం, కొన్ని గుర్తించిన మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తామని చెప్పడం, ర్యాంకింగ్ కోసం చేస్తున్నామని చెప్పడం ఆ పోలీసుల వైఫల్యానికి ఇది నిదర్శనంగా చెప్పాలి. ఇక బాలిక విషయానికి వస్తే తల్లిదండ్రులు రోధిస్తున్నారు. వాళ్ళు తిండి కూడా తినలేని పరిస్థితి ఉంది. ఎవరు లోపలికి రాకుండా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం తోటలోకి వచ్చి గేట్ ఏదైతే ఉందో దానికి తాళాలు కూడా వేసి పోలీసులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారని చెప్పాలి. తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తోంది. ఈ అదృశ్యమైన చిన్నారితో పాటు మరో 6 నెలల పాప ఉంది. పాప పోషణ కూడా వాళ్లే చూసుకోవాలి. మరో పక్క బంధువులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మేము గుర్తించాం. ఎందుకంటే పోలీసుల్లో కానీ ఇతర అధికారుల్లో కానీ ఖచ్చితంగా అక్కడ సమన్వయ లోపం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ నన్ను వచ్చినప్పుడు జంతువులు దాడి చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే కిడ్నాప్ కాదు, అన్ని కోణాల్లో పరిశీలించాం. దాదాపు 4700 సెల్ ఫోన్లు డేటా తీసుకున్నారు. 7 సెల్ టవర్ల ఆధారంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా చూసాం. ఇది కిడ్నాప్ అంటే కూడా వన్యప్రాణులు దాడి జరిగి ఉండొచ్చు అని చెప్పారు. అదే విషయాన్ని నిన్నటి వరకు కూడా జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర అక్కడ దాడులు చేసే జంతువులు అయితే లేవన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ అక్కడ అడవి పందులు ఉన్నట్టుగా అక్కడ కదలికలు బట్టి గుర్తించాం. కానీ అడవి పందులు దాడి చేసిన ఆనవాళ్లు మాత్రం లేవు అంటారు. అదేవిధంగా డిఎస్పీ తిలక్ కూడా వన్యప్రాణులు దాడి చేసే అవకాశాలు లేవంటారు. కింది స్థాయిలో పర్యవేక్షణ అధికారులు డిఎస్పీ ఒకలాగా, ఎస్పీ మరోలాగా, అటవీ శాఖ అధికారులు ఇంకోలాగా మాట్లాడుతున్నారు. ఇది మాత్రం తేలే వ్యవహారం కనిపించడం లేదు కాబట్టి మెల్లిమెల్లిగా పోలీసులు కూంబింగ్ నిలిపేసి కంటి తిరుపు జరిగే కొంతమందిని ఉంచి వదిలిపోయే పరిస్థితి కనపడుతుంది. సాక్షాత్తు హోంమంత్రి అనిత్ కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బాలిక ఆచూకీ కనుగొనే వరకు కూడా కూంబింగ్ కొనసాగించమని చెప్పారు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. అత్యంత ఆధునికమైన థర్మల్ డ్రోన్లు వినియోగించి అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంత జరిగినా కూడా ఆధారం దొరకలేదు. అలా పోలీసులు అన్ని కోణాలు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటారు తప్ప అసలు ఏం జరిగింది, ఎంతమంది అనుమానితులను అదుపులో తీసుకున్నారు, అనుమానితుల నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు అనే విషయం కూడా గోప్యంగానే ఉంచుతున్నారు. ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం మీడియాలో కథనాలు వస్తున్నాయి, ఇక్కడ వైఫల్యం కనపడుతుంది. దానికోసమే మీడియాని కంట్రోల్ చేస్తే పూర్తి స్థాయిలో కొన్ని రోజుల తర్వాత దీన్ని నిలిపివేసే ప్రక్రియలో ఉన్నట్టుగా డైరెక్ట్ గా ఎస్ఐ కృష్ణమాచార్య చెప్పడం జరిగింది. ఇప్పుడు కూంబింగ్ ఆపేస్తారో అందరినీ బయటికి పంపిస్తున్నారంటే కూంబింగ్ నిలిపేసే ప్రక్రియ పరిశీలనలో ఉంది. టెక్నికల్ కోణంలో పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన వినియోగించే
టెక్నాలజీ ఏంటి, దాన్ని అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే దర్యాప్తు అధికారిగా ఉన్న తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కావచ్చు, దీన్ని పర్యవేక్షిస్తున్న డిఎస్పీ తిలక్ కావచ్చు, వారు మీడియాకి సమాచారం ఇస్తున్నారు. కింది స్థాయి అధికారులని వారే పంపి రెచ్చగొడుతున్నారని కూడా తెలుస్తుంది. పిల్ల కోసం తల్లి, తండ్రి, అదేవిధంగా బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న సంఘటన హృదయ విదారకంగా కనిపిస్తుంది. కనీసం కూంబింగ్ ఆపేసినా పిల్ల ఎక్కడుందో సమాచారం చెప్పాలని తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి సునీత. అయితే సాంబా, మరోపక్క మీరు అన్నట్లు కూడా పూర్తిగా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతవరకు ఒక్క క్లూ కూడా లభ్యం కాలేదు. దీనిపైన తల్లిదండ్రుల స్పందన ఏంటి, వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసుల పైన కానీ, అటవీ శాఖ అధికారుల పైన కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పైన కానీ వారు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? అధికారులు వస్తున్నారు, గాలిస్తున్నారు, ఇదిగో ఆచూకీ చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏం చెప్పలేమంటున్నారు ఇప్పటికే. ఎందుకంటే 10 రోజుల నుంచి కూడా తల్లి తిండి తినకపోయినా ఎంతమంది మీడియా ప్రతినిధులు వచ్చినా, ఎంతమంది పోలీసు అధికారులు వచ్చినా, అదేవిధంగా బయట నుంచి పరామర్శించే వాళ్ళకి వచ్చినా కూడా మా ఓపిక చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు మాత్రం పిల్ల సజీవంగా తిరిగి వస్తుంది, మా అమ్మాయి మా ఒడిని చేరుతుందని నమ్మకంగా ఉన్నప్పటికీ ఈ పోలీసులు మాట్లాడే తీరు, ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలపై నోటీసులు ఇస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంలో గేట్లకి తాళాలేసిన సంఘటన చూస్తే పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. ఈ గాలింపు చేపడతారా, బాలిక ఆచూకీ కనుక్కుంటారా, లేదంటే బాలికి సంబంధించి ఏదైనా ఆచూకీ దొరికిందా, అందుకోసం ఇలా మాట్లాడుతున్నారని కూడా తేలుతుంది. మరోపక్క ఏదైతే చనిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం చేస్తారో, నిన్న పోస్ట్ మార్టం చేసి నిన్న విశాఖ ల్యాబ్ పంపారు. రిపోర్టు 2 రోజులు వస్తున్నారు, ఇవాళకి 2 రోజులు అయిపోతుంది. కాబట్టి ఈ పోస్ట్ మార్టం చేతికి చేరి ఏమైనా తేడా కనపడిందా అన్న కోణంలో కూడా ఇలా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద పోలీసులు అయితే గాలింపు చేపడతామని నన్ను ఎస్పీ చెప్పారు. ఈ రోజు ఎస్ఐ గాలింపు నిలిపివేయడం జరుగుతుంది, ప్రతిపాదన పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. దీంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సాంబా, పెంపుడు కుక్క మృతి తర్వాత, పోస్ట్ మార్టం తర్వాత ఈ నమూనాలను ల్యాబ్ కి తీసుకెళ్లారు కదా, అక్కడ ఏమైనా క్లూస్ లభించాయా? అదే ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్ అయితే ఇంతవరకు రాలేదు. మొన్న కొంతమంది పోలీసు అధికారులతో ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు కూడా రిపోర్ట్ కోసం ఎదురు చూస్తామని చెప్పారు. ఈ 10 రోజుల్లో పోలీసులు చేసిన ప్రక్రియ ఏముంది, అమ్మాయి గాలింపులు అంటే కేవలం కుక్కను, అది కూడా వీళ్ళు పట్టుకోలేదు, వేరే వాళ్ళు కుక్కను పట్టుకున్నారు. ఆ కుక్క మెడలో జీపీఎస్ అమర్చారు. 8 కిలోమీటర్లు వెళ్ళొచ్చింది. ఆ 8 కిలోమీటర్లు కూడా వాళ్ళు ఎక్కడైతే కుక్క తిరిగిందో ఆ ప్రాంతాల్లో గాలించారో, అంత మించి ఏం దొరకలేదు. ఈ నేపథ్యంలో అమ్మాయి జాడ తెలుస్తుందా లేదా, కూంబింగ్ ఆపేస్తారా, పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అనే కోణంలో చేస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్పీతో మాట్లాడినప్పుడు మాత్రం అమ్మాయి విషయం తేలే వరకు కూంబింగ్ కొనసాగించాలని కోరారు. మరి ఇప్పుడు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అమ్మాయి కోసం తల్లిదండ్రులు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా కొద్దిసేపటి క్రితం తునిలో చిన్నపిల్లలు, వారికి పూర్తిగా మాటల్లోని చిన్నపిల్లలు అమ్మ జ్ఞానేశ్వరి ఇంటికి తిరిగిరా అంటూ వెంకటేశ్వర ఆలయంలో, రామాలయంలో పూజలు చేసి అమ్మాయి పేటలో ఉన్న తమ అభిమానాన్ని చాటుకుంటారు తప్ప ఆ అభిమానం పోలీసు అధికారుల్లో కనపడడం లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.